నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి రెండు పెద్ద గుడ్ న్యూస్ అయితే ఈపీఎఫ్ వినిపించిందనమాట. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, చూపిస్తాను మీకు ఇక్కడ. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పూర్తిగా పెయిడ్ సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ నుంచి వచ్చిన అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 3వ తారీఖున మనకి ఏంటంటే ఈపీఎఫ్ ఒక సర్క్యులర్ విడుదల చేసిందనమాట. దీని మీద మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిమూవల్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చెక్ లీఫ్ లేదా అటెస్టెడ్ బ్యాంక్. ఓకేనా? సో అట్లాగే ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే, సో మీకు ఇది క్లియర్గా వినిపించేస్తాను. సో సాధారణంగా మనము పిఎఫ్ ఇతర చేసినప్పుడు ఏంటంటే చేసే ప్రక్రియలో చెక్ బుక్ కానీ లేకపోతే పాస్బుక్ కానీ అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో అది లెక్క ప్రకారం అప్లోడ్ చేయాలి. అంటే కొంతమందికి ఇక్కడ ఒక 80% మెంబర్స్కి ఏమో అడుగుతుంది, ఒక 20% మెంబర్స్కి అడగట్లేదు. ఓకేనా? కొంతమందికి చెక్ లీఫ్ ఆర్ పాస్బుక్ అప్లోడ్ చేయమంటుంది, కొంతమందికి అప్లోడ్ చేయమంటారు. అంటే డిఎస్ అయితే హెచ్ఆర్ డిఎస్ అయితే కనుక అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదు. కొన్ని హెచ్ఆర్ డిఎస్ అయినా కానీ కొన్ని అడుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ నుంచి ఈపీఎఫ్ ఏం చేస్తుందంటే అసలు ఈ చెక్ లీఫ్ కానివ్వండి లేకపోతే పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన ఇమేజ్ కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా దాన్ని అయితే రిమూవ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేశారు, రిమూవల్ ఆఫ్ అప్లోడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చెక్ లీఫ్ అటెస్టెడ్ బ్యాంకు. సో ఏది కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఇక నుంచి అడగదు, ఎవరిని అడగదు. ఓకేనా? మీరు బ్యాంక్ పాస్బుక్ చెక్ లీఫ్ అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదు ఇక నుంచి. సో ఇంకొక అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి, చాలామందికి ఇది హ్యాపీ కలిగిస్తుంది అనమాట. అదేంటంటే, సో ఎవరైనా బ్యాంకు కేవైసీ అనేది మీరు కేవైసీలో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేద్దాము అనుకుంటే కనుక సో ఇక నుంచి మీరు ఎంప్లాయర్ అప్రూవల్ లేకుండా, ఓకేనా, హెచ్ఆర్ అప్రూవల్ లేకుండా మీరైతే మీ ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ అప్డేట్ గురించి. ఎంతమంది ఇచ్చారు, తీసేశారు, బట్ ఈ 3.0లో భాగంగా మళ్ళీ దీని అయితే యాడ్ చేసింది ఈపీఎఫ్. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేద్దామంటే హెచ్ఆర్ అప్రూవల్ అవసరం లేదన్నమాట. ఓన్లీ బ్యాంక్ వెళ్తుంది. ఓకేనా? బ్యాంకు లేదా ఎన్పిసిఐ వారు వాళ్ళు కానీ వీళ్ళు కానీ వెరిఫికేషన్లో దాన్ని అప్రూవ్ చేస్తే చాలు. ఇంకా ఆ బ్యాంక్ అకౌంట్ మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది మీ పీఎఫ్ అకౌంట్కి లింక్ అయిపోద్ది అనమాట. ఇక ఈ అటెస్టేషన్ అనేది హెచ్ఆర్కి ఎంప్లాయర్కి వెళ్ళదనమాట. ఓకేనా? సో బ్యాంక్ వెళ్తుంది, బ్యాంక్ వెరిఫై చేసి అంతా ఓకే చేసి మీ ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేస్తారనమాట మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్. సో అట్లా ఆ ప్రాసెస్లో ఏదైతే జరుగుతుందో, ఓకేనా, సో ఆటో అప్రూవ్ అయిపోతుంది. సో అప్రూవ్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా పిఎఫ్ విత్డ్రా పెట్టేటప్పుడు ఎట్లాంటి పాస్బుక్ కానివ్వండి చెక్ లీఫ్ ఏమి కూడా అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదన్నమాట పిఎఫ్ విత్డ్రా చేసేటప్పుడు. ఓకేనా? చాలా సింపుల్ చేస్తున్నారు ప్రాసెస్. ఇవన్నీ సింప్లిఫికేషన్ చేస్తున్నాను. ఇంకా మనకి ఏంటంటే త్వరలో కొత్త అప్డేట్స్ కూడా వస్తాయి, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా? మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి కదండి. ఇక్కడ నుంచి మీరు మీ బ్యాంక్ అకౌంట్ మీ ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేద్దాం అనుకుంటే కనుక హెచ్ఆర్ అప్రూవల్ లేకుండా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాంక్ వెరిఫై చేసి దాన్ని మీ ఈపీఎఫ్ అకౌంట్కి యాడ్ చేస్తుంది. ఓకేనా? హెచ్ఆర్కి అయితే అటెస్టేషన్ వెళ్ళదు. ఇంకోటి ఏంటంటే మీరు బ్యాంక్ పాస్బుక్ ఆర్ చెక్ లీఫ్ ఇంక నుంచి మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమై అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాడి వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే నా విషయాలు మీరు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి అట్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.